అందరికీ ఈరోజు నేను వంకాయ మసాలా చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత నాకు పెద్దగా వంకాయలు పడవు. నాకు స్కిన్ ఎలర్జీ వచ్చేస్తుంది. కానీ ఈరోజు ఎందుకో బాగా గుర్తుకొచ్చింది, తినాలనిపించింది. అందుకే చేసుకుంటున్నాను. ఫస్ట్ చాలామంది వంకాయ మసాలా డిఫరెంట్‌గా చేస్తుంటారు కదా! సో, నేనైతే ఈ స్టైల్‌లో చేస్తున్నాను. ఫస్ట్ వంకాయల్ని ఆయిల్‌లో వేయించిన తర్వాత వాటికి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకొని అలా చేసుకుంటారనమాట. చాలామంది ఏంటంటే వంకాయ వేయించకుండానే మసాలా ప్రిపేర్ చేసి అందులో స్టఫ్ వేసుకొని చేస్తారు కదా! అలా చేయడం నాకు అస్సలు రాదు. అండ్ అది కూర కూడా సెట్ అవ్వదు, మొత్తం పాడైపోతుంది, అంటే ఫ్లాప్ అవుతుంది, టేస్టీగా ఉండదు. అందుకే నేను ఈ మెథడ్ చూస్ చేసుకున్నాను. ఒక కూరని చేయాలంటే ఎన్ని మెథడ్స్ ఉంటాయో కదా అసలుకి. చెయ్యాలి అనుకోవాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, చేయడం ఓపిక ఉండాలి, కానీ ఎన్ని విధాలుగైనా చేయొచ్చు. నాకు పెద్దగా ఈ మసాలాలు ఇలాంటివి పెద్దగా నచ్చవు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాట్లేవు కాబట్టి. బట్ పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను, ఇష్టపడ్డాను కూడా. నాకు చాలా ఇష్టం మసాలా కూర అంటే. మా ఆయన కూడా బాగా ఇష్టము, చేయమని చెప్తారు. కానీ నాకు రాక కొన్ని